ఫ్లూ సాధారణంగా ఏంటంటే ఎడినో వైరస్, ఇన్ఫ్లుయెంజా వైరస్ నుంచి వస్తుంటాయి అన్నమాట. ఈ వైరస్లు ఏంటంటే ఎవ్రీ ఇయర్ కూడా వాటి జెనెటిక్స్ మారుతూ ఉంటాయండి. దాని నుంచి డిఫరెంట్ స్ట్రెయిన్స్ వస్తుంటాయి. సపోజ్ మన బాడీ 1 సంవత్సరంలో వచ్చిన ఎడినో వైరస్కి ఇమ్యూన్ అయినా కూడా తర్వాత నెక్స్ట్ ఇయర్ ఆ తర్వాత ఇయర్ వచ్చే వైరస్లన్నీ జెనెటిక్స్ మారటం వలన మన బాడీ రెసిస్టెన్స్ ఉండదండి. దానివల్ల కొన్ని కంట్రీస్లోనైతే ఈ ఫ్లూ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉన్న చోట్ల ఎవ్రీ ఇయర్ కూడా వ్యాక్సిన్ వేయిస్తారండి, ఫ్లూ వ్యాక్సిన్స్. మన ఇండియాలో యూజువల్గా 2 ఇయర్స్కి ఒకసారి చేయిస్తామండి. బట్ ఎక్కువ ఆస్తమా ఉన్న వాళ్ళకి కానీ బాగా ట్రావెల్ చేసే వాళ్ళకి కానీ ఇయర్లీ వన్స్ కూడా వేసుకోవచ్చు. బేసిక్గా ఏంటంటే ఫ్లూ వైరల్ ఇన్ఫెక్షన్స్ సివియరిటీ ఎప్పుడు ఉంటుందంటే మనకు బాడీ రెసిస్టెన్స్ అంటే ఇమ్యూనిటీ తగ్గినప్పుడు ఇది ఎక్కువగా ఉంటుందండి. మనం బ్యాలెన్స్డ్ డైట్ తీసుకొని మన ఇమ్యూనిటీని మంచిగా ఉంచుకుంటా ప్రాపర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసుకుంటా ఉంటే యూజువల్గా ఫ్లూ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుందండి. వచ్చినా కూడా సివియరిటీ ఆఫ్ అటాక్ అంత ఎక్కువ ఉండదు అనమాట. ఎందుకంటే మన బాడీ రెసిస్టెన్స్ బాగుంటే ఫిజికల్ యాక్టివిటీ వల్ల కానీ ప్రాపర్ ఫుడ్ హై ప్రోటీన్ డైట్ తీసుకోవటం వల్ల కానీ మన బాడీ రెసిస్టెన్స్ ఉంటే వైరస్ని అటాక్ చేసి ఆ ఎర్లీ స్టేజ్లోనే ఆ వైరల్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేస్తాను అనమాట. ఈ ఫ్లూ వైరస్ సిమ్టమ్స్ ఏంటంటే ముక్కు ప్రాబ్లం, గొంతు ప్రాబ్లం అండి. అంటే ముక్కులో మిట కారటం, గొంతు నొప్పి రావటం, ఇన్ఫ్లమేషన్ నుంచి బాడీ పెయిన్స్ రావటం, సివియర్ ఫీవర్ రావటం అండ్ విత్ ఇన్ 1 or 2 డేస్లోనే ఇది బాగా సివియర్ అయిద్దండి. యూజువల్గా ఇది తగ్గటానికి 1 వీక్ పడుతుంది. మనం బాగా మంచిగా ప్రికాషన్స్ తీసుకొని హై ప్రోటీన్ డైట్ తీసుకొని రెస్ట్ తీసుకొని ఈ 2 మోర్ ఇంపార్టెంట్ అండి. ఫిజికల్ యాక్టివిటీ వచ్చేసి కొంచెం ఎండ వచ్చినప్పుడు మరీ చలిగాలకు అసలు బయటకు వెళ్ళొద్దండి. ఎండ వచ్చినప్పుడు మీరు రన్నింగ్ కానీ వాకింగ్ కానీ బాడీ వార్మప్ చేసి స్టీమ్ ఇన్హలేషన్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వల్ల ముక్కులో ఉన్న వైరస్లు కూడా ఎక్స్పెల్ అయిపోతాయి అన్నమాట. రెండోది ఏంటంటే మెయిన్ న్యూట్రిషన్. బ్యాలెన్స్డ్ హై ప్రోటీన్ డైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ హై ప్రోటీన్ డైట్ వచ్చేసి ఫస్ట్ ఏంటంటే ఎగ్ అండి. ఎగ్ వైట్లో చాలా ప్రోటీన్స్ ఉంటాయి. మనం డైలీ 2-3 ఎగ్స్ ఎస్పెషల్లీ ఎగ్ వైట్ తింటా కొద్దో గొప్ప ఎల్లో తీసుకొని, ఎల్లో తక్కువ తీసుకుంటే బెటర్ అండి. మనకి ప్రోటీన్స్ దాంతోపాటు కొన్ని మినరల్స్, ఐరన్ కూడా వస్తుందండి. రెండోది ఫిష్ కూడా మంచి ప్రోటీన్స్ ఉంటాయండి. ఈ ఫిష్ కూడా మనం తీసుకున్నట్టయితే మనలో బాడీలో ప్రోటీన్స్ అవి పెరిగి ఇమ్యూనిటీ కూడా పెరిగి ఈ ఫ్లూ వచ్చే అవకాశం తగ్గుతుందండి. మూడోది వచ్చేసి చికెన్ సూప్ వామ్గా ఉన్నది కూడా మనం డైలీ తీసుకుంటున్నట్టయితే మనకి ముక్కులో సెక్రీషన్స్ కూడా ఈజీగా, దాంతోపాటు వైరస్లు కూడా బయటకు వస్తాయండి. ఫ్లూ వచ్చే టైంలో మనం ఆల్కహాల్ అవాయిడ్ చేయడం మంచిదండి. హాట్ టీ మెయిన్గా టీ అంటే గ్రీన్ టీ, బ్లాక్ టీ తీసుకోవటం మంచిదండి విత్ లెస్ షుగర్. డార్క్ గ్రీన్ వెజిటబుల్స్, స్పైనాచ్, బ్రొకోలీ ఇవి కూడా మంచి ప్రోటీన్ ఇస్తాయండి. ప్రోటీన్స్ దాంతోపాటు మినరల్ని ఇస్తాయి అన్నమాట. ఇంకోటి యోగా హార్ట్. మెయిన్ ఏంటంటే యోగా హార్ట్లో మనకి హెల్తీ బ్యాక్టీరియా ఉంటాయి, మన స్టొమక్లో ఉండే బ్యాక్టీరియా. అవి మన బ్యాక్టీరియాని డెవలప్ చేసి దాని నుంచి కూడా మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ చేస్తుంటాయి.